ఆలోచన చేయండి. ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే ఓట్లకొస్తాగినా కొడకెళ్ళారా మమ్మల్ని కలకొద్దు. మేము మంచి వాళ్ళం కాదు, మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు. రౌడీజం, బొండాయిజం అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. ఎంతకైనా తగ్గించలేక సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఎవడో గుర్తుపెట్టారు కదా, ఇడే జాన్ బెన్నీ కొత్తెంగాడు. ఈ కొత్తెంగాడు అప్పుడెప్పుడు గొడ్లవల్లేరు నుంచి హైదరాబాద్ లో మన ఆఫీస్ మీద ఏదో పొడిచేద్దామని పీకేద్దామని కట్ల కట్టుకుని వస్తే అన్ని చురికిచ్చి కొడితే గోడలు దూకి పారిపోయాడు. గోడలు దూకి పారిపోయాడు. అయితే ఈ కొత్తెంగాడు ఇప్పుడు ఏమన్నాడు, మేము కానీ ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే నా కొడకల్లారా అంటున్నాడు. అరే నా కొడక, ఒక్క క్షణం కాదురా, ఓ సంవత్సరం పక్కన పెట్టు. నువ్వు ఏ పాటి తోపు, నువ్వు ఎంత పుడింగువో నేను చూస్తా. నా కొడుక్కి బెదిరించడం బాగా అలవాటు అయిపోయిందే. పైగా ఏదో కోతకు వస్తాడంట. 100కు వస్తారా, నీ బొచ్చుకు వస్తావు. ఎట్లాంటి ఆవేశం వాళ్ళందరూ వచ్చేసి ఇష్యూని అడ్డం పెట్టుకుని, ఇష్యూని అనే కంటే కూడా ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ప్రభను పెంచుకుందామని చూస్తా ఉన్నారు. కోర్స్ శవాన్ని అడ్డం పెట్టుకుని డీల్స్ చేయడంలో వీళ్ళు నెంబర్ 1 ఎవరు? ఈ పాస్టర్స్. ఎందుకంటే ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని 2000 సంవత్సరాల నుంచి ఎన్నో దేశాలని మతరాజ్యాలుగా మారుస్తూ వచ్చారు వీళ్ళు. అవునా? ఇప్పుడు ప్రవీణ్ అనే ఒక పాస్టర్ శవాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఇలాంటి ప్రయత్నమే చేయాలని ట్రై చేస్తా ఉన్నారు.